జీవితం ఎలాంటిదో ఏ పాటిలో ఎలాంటిదో ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను ప్రేమించిన యేసుకే నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను విడిపించిన యేసుకే ప్రభు యేసుకే స్వాగతం మారిపోయేగా ప్రభు యేసుకే స్వాగతం మారిపోయేగా ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని పనికి రాని వాడనని ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని దైవి తక్కువ వాడనని పది మంది చూసి వచ్చే పాత్రను చేసి పరిశుద్ధుడిగా పనికొచ్చే పాత్రను చేసి పరిశుద్ధుడిగా మార్చిన యేసయ్యానికే స్తోత్రము యేసయ్యానికే స్తోత్రము యేసయ్యానికే స్తోత్రము యేసయ్యానికే స్తోత్రము ఏ పాటిదో ఎలాంటిదో ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో దేవుని చిత్తం చేస్తున్నప్పుడు పెను తుఫాను వచ్చి పడింది. ఈరోజు మనలో కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారేమో, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారేమో, పరిచర్యలో పాల్పంచుకుంటున్నా, నమ్మకంగా సేవ చేస్తున్నా, దేవుని కోసం రోషం కలిగి జీవిస్తున్నా, అనేక పెను తుఫానులు, అనేక అభ్యంతరాలు, అనేక ఆటంకాలు, అనేక ఆపదలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్భుతమైన ఆత్మీయతను కొనసాగిస్తున్నా, పరిశుద్ధంగా జీవించడానికి పరితపిస్తున్నా, నీ జీవితం ఈరోజు అటు ఇటు కొట్టబడుతూ ఉంది. కుటుంబంలో సమస్యలు, ఆర్థికంగా సమస్యలు, ఆరోగ్యపరంగా సమస్యలు, బంధువులతో సమస్యలు, అనేక రీతులుగా నీ జీవితం అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు నీకున్న సమస్యలు తీర్చుకోవడానికి బ్యాంక్ అంతా కూడా ఖాళీ చేస్తున్నావు. నీకున్న సమస్యల నుంచి బయటపడడానికి నీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కూడా నువ్వు ఆఖరికి అమ్మేస్తున్నావు. పొలం అమ్మేశావు, స్థలం అమ్మేశావు, కారు అమ్మేశావు, బైక్ కూడా అమ్మేశావు, బంగారం కూడా అమ్మేశావు. ఎందుకంటే ఆ సమస్యలోంచి ఏదో విధంగా బయటపడాలి. ఆ రోజు ఓడ మునిగిపోకుండా కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నిటినీ కూడా సముద్రంలో పాడేశారు. ఏదో విధంగా బ్రతకాలి అనే ప్రయత్నం. మళ్ళా చదువుతున్నాను, 18వ వచనం. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు వారు పారవేయ సాగిరి. ఈరోజు నువ్వెంతో ముచ్చటపడి కొనుక్కున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేశావు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న
కారు కూడా అమ్మాల్సి వచ్చింది. నీకెంతో ఇష్టమైన బైకును కూడా నువ్వు కాదనుకోవాల్సి వచ్చింది. అమ్మో లేకపోతే పుట్టింటి వాళ్ళు ఎంతో మక్కువతో ఇచ్చినటువంటి ఆ గాజులు కావచ్చు, ఆ చైన్ కావచ్చు, ఆ బంగారపు గొలుసు కావచ్చు, ఆఖరి చెవు పోగులు కావచ్చు, తాకట్టు పెట్టాల్సి వచ్చింది. కారణం, మునిగిపోతున్నావు. ఆర్థికంగా చితికిపోయి, ఆర్థికంగా బలహీనమైపోయి, మునిగిపోతున్న కుటుంబాన్ని, మునిగిపోతున్న కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలనే ప్రక్రియలో నీకున్న విలువైన వస్తువులను కూడా వదులుకుంటున్నావు. పరిష్కారం దొరికిందా? సమాధానం పొందుకోగలిగావా? అమ్మయ్యా ఆ కష్టాలు తీరిని అని చెప్పగలుగుతున్నావా ఈ ప్రయత్నాలన్నీ చేసి? ఎక్కడ ఉన్నవన్నీ కూడా అమ్ముకున్నా, నాది అనుకున్న దాన్ని అంతా కూడా వదులుకున్న సమస్యలు మాత్రం తీరటం లేదు, కష్టాలు మాత్రం వదలటం లేదు, కన్నీరు మాత్రం ఆగడం లేదు. అది ఈరోజు నీ సమస్య. ఆ రోజు పౌలు వెళుతున్నటువంటి వాడ ఎటువంటి విపత్తులో చిక్కుకుందయ్యానంటే, బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా పోయిందట. ఆ వాడలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చివరికి ఏమనిపిస్తుందంటే, అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక బ్రతికే ఛాన్స్ లేదు, ఇక నా వల్ల